మోషే యొక్క గొప్పతనాన్ని, నిస్వార్థమైన జీవితాన్ని అద్దం పట్టే ఒక ముగ్ధ మనోహరమైన దృశ్యం. మోషే, పిస్గా పర్వతం మీదకి రా. ఎందుకు ప్రభా? పిస్గా పర్వతం మీద నువ్వు చనిపోబోతున్నావు. మారు మాట మాట్లాడకుండా ఒక్కడే పిస్గా పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడే చనిపోయాడు. కానీ ఇప్పటికీ మోషే సమాధి ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. మోషేను మనుషులు సమాధి చేయలా, సాక్షాత్తు దేవదూతలు అతని సమాధి చేశారు. ఎందుకు ఎవరికీ తెలియకుండా అతన్ని సమాధి చేయబడ్డాడో తెలుసా? ఒకవేళ అందరికీ తెలిసేటట్లుగా మోషేనే గనక సమాధి చేస్తే మోషే సమాధి జోసెఫ్ తంబి గారి సమాధి అయిపోయి ఉండేది. లేకపోతే బైబిల్ మిషన్ దేవదాసాయి గారు ఉన్నారు కదా, ఆ సమాధి అయిపోయేది. ఎట్లా? ఆ సమాధి చుట్టూతో తిరగా దండం పెట్టుకోను, సమాధిలో మట్టి తీసుకోను, నీళ్ళలో పోసుకొని తాగాం, మాకు పిల్లలు పుట్టారు, దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఎక్కడ దేవునికి రావలసిన మహిమ మోషే సమాధికి ఇస్తారునని మోషే తన మహిమను వెతకలేదు, కానీ దేవుని మహిమను వెతికాడు.